నీకేం కావాలో అడుగు నేను చేసి పెడతా. నాకు దేశ రక్షణ ముఖ్యం. ఇది మోడీ సర్కారు ఎవరిని అడిగిందయ్యా అంటే ప్రధానంగా ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి సంస్థ వ్యవహారం. ఏది మోడీ సర్కారు సైన్యానికి అడిగింది. సైన్యం అడిగినవన్నీ సమకూర్చమని ఆర్థిక శాఖకి చెప్పింది. తాజాగా చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత సైన్యం అడిగినటువంటి నేపథ్యంలో 79,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలు కొనుగోలు చేసే ప్రతిపాదనలకి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ కొనుగోలు మండలి ఆమోదం తెలిపింది. ఇందులో 4 క్షిపణులు ఉన్నాయి. అలాగే భూమి మీద, సముద్రంలో, గాలిలో ప్రయోగించగలిగేటటువంటి యుద్ధ నౌకలు నుంచి ప్రయోగించేటటువంటి ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు, తేలికపాటి అధునాతన టార్పెడోలు, అలాగే ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా కావాలన్నారు. ఓకే చేశారు. ఆయుధాల పరంగా ఇది రెండో అతిపెద్ద నిర్ణయం. ఆగస్టు 5న కూడా 67,000 కోట్ల విలువైన ప్రతిపాదనలకి ఆమోదం తెలిపితే ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు.